ఓ శ్రీ విఘ్నేశమి భావశ్యం సేవకాభీష్టదాయకం ఏకదంతమమాపుత్రం నమామి గణనాయకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పదాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దశరథ రాజకుమార రఘువీర దశరథ రాజకుమార రఘువీర దయగణరార ధరసుత మనోహర పరస్పర దశరథ రాజకుమార. మధుర నామము నిరతముని మధుర మధుర నామము పరవశమతి పాడకల్గో భాగ్యము నిరతముని మధుర మధుర నామము పరవశమతి పాడకల్గో భాగ్యము సురముని వడయగా విషయ వికార గుణ సంయుతుడ నీ నామము ధనుడ సంసార బద్ధుడ విషయ వికార గుణ సంయుతుడ నీ నామం చిర ప్రేమ రతను నిలిపి పరువు మగ కరుణారద బోధ కటాక్ష వీక్షణం దశరథ రాజ కుమార రఘువీర దయగణరార ధన సుధ మనోహర పరస్పర దశరథ రాజ వెంకటేశాయ. పూజ్యులైనటువంటి పెద్దలకు, కళాభిమానులకు, శ్రీ పద్మావతి అలివేలు మంగపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య భక్తాదులకు, ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ భక్త కోటి అయినటువంటి సందోహముగా బయలుదేరి కదలివచ్చి దేవదేవుడు, మహానుభావుడు, దీన జనోద్ధారకుడు, భక్తుల పాలిటి కల్పతరువు, కొలిచినటువంటి వారి కొంగు బంగారము గావించేటువంటి వేల్పుగా విరాజిల్లుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందముల యొక్క సాన్నిధ్యములో స్వామికి ఎంతోమంది భక్తాదులు చేతులెత్తి మ్రొక్కి, ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, అడుగడుగు దండాలవాడ, ఆదినారాయణ వేద పారాయణ అని స్వామిని మనసారా తలంచి ఆ దివ్యమైనటువంటి శంకు చక్రములు ధరించినటువంటి తిరునామము చేత భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించేటువంటి ఆ స్వామివారు నెలవై కొలువుదీరినటువంటి యొక్క తిరుమల క్షేత్రములో ఆ స్వామివారి యొక్క దివ్య సన్నిధానములో భక్తిపూర్వకంగా కళా నీరాజనాన్ని అందింపచేస్తూ ఈనాటి మన కథ భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటి కథా సారాంశాన్ని మనవి చేయబోతున్నాను. ఇందిరారమణ గోవింద గోవింద. ఆనందం ఆనందం అలింప మహాభారత మనందం ఆనందం అలింప మహాభారత మనందం ఆనందం. నానావిధ పుణ్యఫల నానావిధ పుణ్యఫల సమాచిత పంచమ వేదం ఆనందం ఆనందం అలింప మహాభారత మనందం ఆనందం. మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనంబు మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనంబు వేద వ్యాసోరుది పయోది జనిత జోయామృత మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనంబు మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనం వేద వ్యాసోరుది పయోది జనిత దివ్యామృత మనందం ఆనందం. మహాశీలరా, హస్తినాపురి పట్టణమునందు ఇల్లాలైనటువంటి సునందాదేవితో కలుసుకొని ప్రదీప చక్రవర్తి యథావిధిగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అనుకూలవతి అయినటువంటి ఆ సునందాదేవితో కలుసుకొని ప్రదీపుడనేటువంటి ఆ చక్రవర్తి కాలాన్ని వెలుపుచ్చుచూ ఉండగా సంతాన భాగ్యం కలగలేదే అని చెప్పి యోచించి ఆలోచన చేసి తపస్సే సర్వార్థ సాధకంగా ఎంచి రాజ్యానంతటిని కూడా మంత్రులేక అధీనం చేసి సునందాదేవితో కలుసుకొని ప్రదీపుడనేటువంటి ఆ చక్రవర్తి మరి క్రమంగా బయలుదేరి తపస్సు చేసుకోవడానికి అరణ్యములలోనికి చేరుకున్నాడు. ఇల్లాలైనటువంటి సునందాదేవి భర్తకు కావలసినటువంటి సకల ద్రవ్యములన్నిటినీ కూడా సమకూర్చుచూ ఉండగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. సునందాదేవి దర్భలు సమిదల కోసం ఒకనాటి రోజున దట్టమైనటువంటి అరణ్యములోనికి కదలి వెళ్ళగా ఆ వెళ్ళినటువంటి తరుణమున ప్రదీపుడనేటువంటి చక్రవర్తి తపస్సు చేయ నిశ్చయించుకున్నటువంటి ఆ తరుణమున పద్మాసనం వేసుకొని కన్నుల మూసుకొని ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఎంతో అందమైనటువంటి సౌందర్యముతో అలరారుతూ ఉన్నాడు. అటువంటి ఆ ప్రదీప చక్రవర్తిని చూడగానే అక్కడే ఆనందంగా లీలగా ప్రవహించుతూ ఉండేటువంటి
ఆ గంగా భవానికి ఒకసారిగా ప్రదీప చక్రవర్తి పైన ప్రేమానురాగము కలిగినది. మెల్లగా కదలి వచ్చింది. వచ్చి రాగానే ఆ ప్రదీపుడనేటువంటి చక్రవర్తిని సమీపించబోతోంది. గంగ నిజాంగని తొలెసగా చనుదాంచి లతాంగి సంతత గంగ నిజాంగది తొలెసగా చనుదాంచి లతాంగి సంతత విదయతోయ రుఖాయత చారునేత్ర ప్రదీప వసుదాది పుషాల విశాల దశనో సంగమునందు మన్మద వశంబున నోడే కరంబొలేలతో గంగాదేవి మెల్లగా కదిలి వచ్చింది. వచ్చినటువంటి ఆమె ప్రదీప చక్రవర్తి యొక్క కుడి తొడ పైన చేరి కూర్చున్నది. స్పర్శ తగలగాని కళ్ళు తెరిచారు. ఎవరమ్మా నీవు? ఎటు నుంచి వచ్చావు? ఎవరి కోసం వచ్చావు అంటూ ప్రశ్నించారు. మీకోసమే వచ్చాను. ఎంతో అందమైనటువంటి సౌందర్యముతో అలరారుతున్నటువంటి మీ సౌందర్యానికి ముగ్ధురాలని మేము వివాహము చేసుకోదలంచి ఇలా కదిలి వచ్చి ఉన్నాను. ఆలస్యం చేయకండి, వెనువెంటనే పరిణయమాడండి అంటూ తెలియపరిచింది. అమ్మా, నీవు కదలి వచ్చినటువంటి దానవు నా కుడి తొడ పైన చేరుకొర్చుని ఉన్నావు. బిడ్డలకు స్థానమైనటువంటి ఆ నివాసములో చేరుకొర్చున్నావు కనుక, అంతేకాకపోయినా ఇప్పటికే నాకు వివాహమై ఉన్నది. నా ఇల్లాలు సునందాదేవి దర్పణ సమితుల కోసం కదలి వెళ్ళి ఉన్నది కనుక ఆమె వచ్చేటువంటి లోపు కానీ నీవిక్కడి నుంచి బయలుదేరి కదలి వెడితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎందుకంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య బంధములో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని చెప్పి ఆలోచన చేసి చెబుతున్నాను. వెంటనే కదలు. అయితే ఈ సమయమున నా కోరిక నెరవేర్చేటువంటి అవకాశం లేదా? అయితే నీ కోరిక నెరవేరాలంటే కొద్ది రోజులు ఎదురు చూడవలసిందే. రాబోయేటువంటి రోజులలో ఒక దివ్యమైనటువంటి దైవానుగ్రహ ఫలితంగా బిడ్డలు జనిస్తారు. ఆ జనించబోయేటువంటి బిడ్డలలో ఒక కుమారుడు తప్పనిసరిగా నిన్ను ప్రణయమాడేటట్టుగా తెలియపరుస్తాను. వెంటనే కదల వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని సాగించుకుంటూ కదలి వెళ్ళిపోయినది. అన్న మాట ప్రకారంగానే దేవాపి, బాక్లికుడు, శంతనుడు అనేటువంటి ముగ్గురు కుమారుడు ప్రదీప చక్రవర్తికి కలిగారు. శంతన మహారాజు గారి పరిపాలనా విధానములోనికి కదలి వచ్చి ఉన్నారు. మరి సునందాదేవి, ప్రదీప చక్రవర్తులు ఇరువురు కూడా కలుసుకుని తపస్సు చేసుకోవడానికి కదలి వెళ్ళిపోతూ, నాయన దట్టమైనటువంటి అరణ్యమనందు గంగా నది ప్రవాహ సమీపమనందు ఒక అందమైనటువంటి సుందరాంగి కనబడి వివాహం ఆడమని చెప్పి కోరుతుంది. ఆ మాట కాదనవద్దు అని చెప్పి తెలియపరిచి వెళ్ళిపోయారు. ఇందిరారమణ గోవింద గోవింద. ఆ తదుపరి ఈ సమయంలోని శంతన మహారాజు గారు యథావిధిగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగింపజేసి తన పరివారానంతటిని కూడా తొక్కుని దట్టమైనటువంటి అరణ్యంలోనికి ఒక్కసారిగా ప్రవేశం చేశారు. ఎప్పుడైతే అలా ప్రవేశింప చేయబోతున్నారో లేదో ఈ సమయంలోని గల్లు 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 అనేటువంటి అందల ధ్వని ఎవరూ కూడా కంటికి కనపడడం లేదు, ఎవరూ కనపడడం లేదే అని శంతన మహారాజు గారు ఒకసారి పరికించి చూశారు. కానీ అప్పుడే ఒక అందమైనటువంటి రూపము చేత ఆమె సమీపించబోతోంది.
ఆ సమీపించబోయేటువంటి ఆ సుందరాంగిని చూసి, సుందరి, ఎవరు నీవు? ఎటు నుంచి వచ్చావు? ఎవరి కొరకు వచ్చావు? నిర్జనమైనటువంటి ఈ ఉద్యానవనమున ఒంటరిగా సంచారం చేస్తున్నావు అంటూ ప్రశ్నించారు. ఏమిటయ్యా, ఒంటరిగా ఉన్నానా? జంటగా మీరు ఉండగా నేను ఒంటరి దాన్ని ఎలా అయ్యాను అని మాట్లాడుతుండగా, మాటలో మాట కలిసినటువంటి సమయమున ఆమె యొక్క అందాన్ని చూసినటువంటి ఆ శంతనుడు అంటాడు, ఎవరిదా విందేల వచ్చితివి, ఎవరిదాన విందేల వచ్చితివి, ఏకదాంబ కోనగెదువే, ఎవరిదాన విందేల వచ్చితివి, ఏకదాంబ కోనగెదువే, ఎవరిదా వచ్చినటువంటి రతీదేవివా, దేవలోకాన్ని నాగలోకాన్ని విడనాడి కదలి వచ్చినటువంటి కన్యవా, ఇంత అందమైనటువంటి సౌందర్యముతో అలరాడుతున్నటువంటి దానవు. అయితే శంతన చక్రవర్తులమైనటువంటి వారము, హస్తినాపురి పట్టణాన్ని పరిపాలనా విధానం గమనించేటువంటి మేము ఈ వనములోనికి ప్రవేశం చేయడము, మరి నిన్ను చూడడం అనేటువంటిది జరిగింది. ఇంత అందముతో ఉండేటువంటి నిన్ను చూసినటువంటి సమయమున మా మనస్సులో ఆనందము తండవించుచు ఉన్నది అంటూ పలకరిస్తూ ఉండగా, అంతకు నీవెవరవు సుందరి? నేను ఎవరు అనేటువంటి సంగతిని ప్రక్కన పెట్టండి. ఇంత అందమైనటువంటి సౌందర్యముతో ఉన్నాను అని చెప్పి తెలియపరుస్తున్నారు కనుక, నా పైన కోరిక చేత, మిక్కుటమైనటువంటి కోరికలు కలిగి ఉన్నటువంటి కారణం చేత ఈ విధంగా మాట్లాడుతున్నారు. అవును సుందరి, నిన్ను పెళ్ళాడ కోరి ఈ సమయమున మా మనసు ఒళ్ళూరుతూ ఉన్నది. అయితే నన్ను వివాహం చేసుకోదలచితే ఒక్క మాట, నేను ఏ పని చేసినా, నేను ఎటువంటి మాటలు మాట్లాడినా, నాకు అప్రియమైనటువంటి దానిని నీవెన్నడూ కూడా పలకకూడదు. మీరు ఒకవేళ ఎప్పుడైనా నేను చేస్తుండేటువంటి పనికి కానీ నా పనికి అడ్డగించినా సరే వెనువెంటనే నా దారిని నేను కదలి వెళ్ళిపోతాను. ఆ విధంగా మీకు సమ్మతమైతే, మీకు అన్ని విధాలుగా నేను చెప్పినటువంటి అభిప్రాయం నచ్చినట్లయితే ఆలస్యం చేయక మనం ఇరువురు కూడా పరిణయం చేసుకోవడానికి నాకు సమ్మతమే. చక్కనేటువంటి యవ్వనములో ఉన్నాడు శంతనుడు. ఆ ఆనందమయమైనటువంటి సమయంలో అనుకున్నాడు ఆయన, నాకు ఏనాడైనా సరే ఆమె నా ఇల్లాలైతే కాదు అనేటువంటి ఒక రోజు వస్తుందా
రాదు కదా, అటువంటి ఇబ్బంది కలగదు కదా అనుకున్నాడు. రాబోయేటువంటి సంగతిని గ్రహించక వెనువెంటనే పరిణయమాడడానికి సిద్ధమయ్యాడు. మరి ఆ సమయమున ఆ జాహ్నవీదేవి శంతనుడు ఇరువురు కూడా గాంధర్వ విధి చేత ఆ దట్టమైనటువంటి అరణ్యమునందు ఇరువురు కూడా చక్కగా పూలమాలను మార్చుకున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. ఆ విధంగా పూలమాలను మార్చుకున్నటువంటి తదుపరి రథములోనికి ఎక్కించుకొని తన వెంట దొరుకుని ఆగ మేఘాలతో హస్తినాపురి పట్టణంలోనికి దొరుకుని వచ్చి అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఒకసారి పరిచయం చేశాడు. ఆనందం సంతోషం ఒకసారిగా పనవేసుకుని వారి దాంపత్య జీవితంలో కొద్ది రోజులైనటువంటి తదుపరి ఒక చక్కని మగబిడ్డ జనించాడు. బిడ్డ పుట్టాడు అని తెలవగానే శంతనుడు ఆగలేకపోయాడు. ఆగమేఘాలతో కదలి వెళ్ళిపోయాడు. ముద్దులు గొలిపేటువంటి ఆ పసికందును చూసి మురిసిపోవాలని చెప్పి పరుగులు తెచ్చాడు. కానీ శంతనుడు వచ్చేటువంటి ఆ సమయానికంతా కూడా అప్పటికే బిడ్డను చేతులలో సమకూర్చుకొని వెంటనే బయలుదేరి గంగను సమీపించి గంగలో ఆ బిడ్డను అలా అర్పించి కదలి వచ్చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పుట్టినటువంటి బిడ్డలను పుట్టినట్లుగానే ఎప్పటికప్పుడు ఏటిపాలు చేసేస్తుంది. మారుమాట మాట్లాడలేకపోతున్నాడు. ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే వచ్చేటువంటి సమయంలో జాహ్నవీదేవినైనటువంటి నేను నాకు అప్రియమైనటువంటి మాటలు మీరు పలికినప్పుడు కదల వెళ్ళిపోతాను అనేటువంటి మాట ఉన్నది కనుక ఈనాడు జాహ్నవి ఎందుకు ఇలా చేశావు, ఈ బిడ్డలను ఎందుకు ఇలాగా గంగ పాలకు చేశావు అని అంటే గంగకెందుకు అర్పించావంటే అప్పుడు వెంటనే నా మాట విని నా నుండి దూరమై కదలి వెళ్ళిపోతే మరేం చేయగలను అని చెప్పి బాధపడ్డాడు. పుట్టినటువంటి సంతాన భాగ్యము గంగలో అర్పించినప్పటికీ కూడా మారు మాట మాట్లాడలేక దీనమైనటువంటి వదనము చేత ఎంతగానో చింతించుచూ కాలాన్ని గడుపుతున్నాడు. ఇదే సమయానికంతా కూడా మరి ముల్లోక సంచారి అయినటువంటి నారద మహర్షుల వారు హస్తినలోనికి కూడా ఒక మారు బయలుదేరి కదలి వస్తూ మరి ప్రతి ఒక్క భక్తులకి కూడా భక్తి సూత్రాలను అవలీలగా అందింపగలిగినటువంటి ఆ నారద మహర్షుల వారు మహతి అనేటువంటి ఆ వీణను చేత ధరింపజేసినటువంటి వాడగుతూ ఆ తంత్రులన్నిటినీ కూడా మెల్లగా మీటుకుంటూ చక్కనేటువంటి సుస్వరముతో పలకగలిగినటువంటి ఆ గానాన్ని చేస్తూ వస్తున్నాడా మహానుభావుడు. హరినెరగనే జన్మ మధువేద, హరినెరగనే జన్మ చలు సనాత డొల్లేని చదువేలా, హరినెరగనే జన్మ చలు సనాత డొల్లేని చదువేలా, హరినెరగనే జన్మ తొలగిన ఎత్తి తపమేలో భయములేని ఎత్తి భక్తిలా, దయ తొలగిన ఎత్తి తపమేలో భయములేని ఎత్తి భక్తిలా, ప్రియము మాలిన ఎత్తి పెనగేలా మంచి క్రియా విరోధ
హస్తినలో అత్యంత వైభవంగా ఎంతో మంది చక్రవర్తులందరూ కూడా పరిపాలనా విధానము గావించినటువంటి అంతఃపురం నేడు సింహాసనములు శంతనుడు లేక శూన్యంగా గుపడుతున్నది. పరివారమా, శంతన మహారాజు గారెక్కడ అంటూ ప్రశ్నించారు. అయ్యవారు ఆంతరింగమైనటువంటి మందిరము చేరి ఉన్నారు అంటూ నారదుడు వారికి తెలియపరిచారు. ఇక నారదుడు మెల్లగా వెంటనే బయలుదేరి శంతన మహారాజు గారి యొక్క సాన్నిధ్యంలోనికి చేరుకున్నారు. అప్పటికే సేవకులందరూ కూడా బయలుదేరి కదిలి వచ్చి నారద మహర్షుల వారిని సత్కరించి శంతన మహారాజు గారిని సమీపించగా ఆ మహానుభావుడు వచ్చినటువంటి నారదునికి నమస్కరించి దీనమైనటువంటి వదనముతో ఉండగా, మహారాజా, ఏమిటిది? రాజ్య పరిపాలనా విధానాన్ని మనివేసి ఈ మందిరము చేరి ఈ విధంగా చింతించుతూ ఉన్నావా? నీకు వచ్చినటువంటి బాధ ఏమిటి అన్నారు. నారద, ఏమని చెప్పగలనయ్యా నా బాధ? అవును, జాహ్నవీ దేవితో వివాహమైంది కదా, ఏరీ సంతాన భాగ్యం. నారద, అంతటి అదృష్టం నాకు కూడా ఉన్నదా? పుట్టినటువంటి బిడ్డలను పుట్టినట్టుగానే ఎప్పటికప్పుడు ఏటి పాలు చేస్తే మరి బిడ్డలను మీకు ఎలా చూపించగలను? ఇది నా చింత. తీవ్రమైనటువంటి ఈ బాధను ప్రతినిత్యము కూడా తలచుకొని కనినటువంటి బిడ్డల సంతాన భాగ్యమైనటువంటి వారు నా నుండి దూరమయ్యారే అనేటువంటి బాధలో ఎప్పటికప్పుడు చింతలో కుమిలిపోతూ ఉన్నాను. ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేకుండా ఉన్నాను. నారద, ఇదే నా యొక్క బాధ. మహారాజు వై ఉండి నీవింతగా చింతిస్తున్నావా? నీకెదురేమున్నదయ్యా ఈ అంతఃపురములో? నీకెదురాడేటువంటి వారు కానీ, నీ మాటకు అడ్డు చెప్పేటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నారా? బాధపడవద్దు. పుట్టినటువంటి బిడ్డలను జాహ్నవీదేవి గంగకు అర్పించినప్పటికీ కూడా ఈ మారు పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని, ఈ మారు పుట్టబోయేటువంటి బిడ్డలని తప్పనిసరిగా దక్కించుకో. ఎలాగైనా సరే ఆమెను అడిగి, స్వామి, ఒకవేళ అడిగితే నా నుండి వెంటనే కదలి వెళ్ళిపోతుందేమో. ఏమయ్యా, మహారాజు అయినటువంటి నీకు భార్యలు కుదవా? ఈమె కాకపోతే ఇంకొకరినిచ్చి వివాహం జరిపించగలిగినటువంటి వైభవం కలిగినటువంటి వాడువ కదా నీవు. ఈ సమయమున ఇలా బాధపడుతున్నావా? బాధపడవద్దు. ఈ మారు ఎలాగైనా సరే ఆమెను అడిగి పుట్టబోయేటువంటి బిడ్డను దక్కించుకో అని నారదుడు పలుమార్లు శంతనుల వారికి తెలియపరచి పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని రక్షణ చేసుకోమని చెప్పి తెలియపరచి అక్కడ నుంచి నారదుల వారు కదలి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిపోయినటువంటి తర్వాత పరివారానంతటిని కూడా పిలిపించి, ఓ సేవకులారా, ఈ మారు మరలా జాహ్నవీదేవి గర్భము దాల్చింది. ఈ మారు పుట్టబోయేటువంటి సంతాన భాగ్యము అలా జనించగానే పుట్టంగానే వెంటనే వచ్చి నాకు తెలియపరచండి. మీకు కావలసినటువంటి సకల ఆభరణముల చేత సత్కారములన్నింటినీ కూడా అందింపజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్త సుమా, ఈ మారు మరవవద్దు అని సేవకులందరికీ కూడా, దాసీ జనానికంతా కూడా హెచ్చరించి చెప్పి ఆ జాహ్నవీదేవి ఎప్పుడెప్పుడు బిడ్డను ప్రసవిస్తుందా, ఆ పుట్టబోయేటువంటి చక్కని బంగారు వన్య కలిగినటువంటి ఆ ముద్దు మోము కలిగినటువంటి సంతాన భాగ్యాన్ని తన చేతులతో ఎత్తుకుని లాలించి పాలించాలని చెప్పి ఎదురు చూస్తున్నాడేమో శంతన మహారాజు గారు. ఆ సమయం ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నారేమో. మరలా గర్భము దాల్చినటువంటి సంగతి శంతనుడు తెలుసుకుని మురిసిపోయాడు. సమయం ఆసన్నమవుతోంది. గర్భము దాల్చినటువంటి జాహ్నవీదేవికి నెలలను నిండి పరిపూర్ణమైనటువంటి గర్భము దాల్చినటువంటి ఆమె బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది. సేవకులందరికీ కూడా హెచ్చరించి చెప్పారేమో, జాగ్రత్తలతో చెప్పి ఏ విధంగానైనా సరే ఆ బిడ్డను బ్రతికించుకోవాలనేటువంటి ఏర్పాట్లలో ఉన్నారేమో. సేవకులందరూ కూడా ఎదురు చూచుతూ ఉన్నారు. మునుపటిలాగానే 7 మంది బిడ్డలను ఏ విధంగా అయితే ప్రసవించిందో మరలా 8వ బిడ్డను కూడా అదే విధంగానే ప్రసవించిందండి ఆ జాహ్నవీదేవి. ఇందిరారమణ గోవింద గోవింద. పరుగున కదలి వెళ్ళారు సేవకులు. మహారాజా, ఈ మారు మరలా మగబిడ్డ జనించాడు అని చెప్పాడు. ఆనందం అవధులు దాటిపోయింది. ఆగమేఘాలతో కదలి వస్తున్నాడు శంతన మహారాజు గారు. వచ్చేటువంటి సమయానికంతా కూడా ఇక్కడ జాహ్నవీదేవి చివరలలో దూది పెట్టుకుని, పాదములకు పాదరక్షలు ధరించి, ఒంటి నిండా కంబళిని కప్పుకొని,
అడుగులో అడుగు వేసుకుని ముందుకు కదలి వచ్చి ద్వారబంధము దగ్గరికి సమీపించింది జాహ్నవీదేవి. అప్పటికి వచ్చాడు శంతన మహారాజు గారు. ఆగో, ఎక్కడికి వెళ్ళగలవు? ఇక్కడి నుంచి అడుగుడ వీయడానికి వీలు లేదు. ఆ బిడ్డని ఇలా ఇవ్వు. ఎంతటి పని చేశావే? కొడుకుల నేర్వోరా మడిగాచిదివి, కొడుకుల నేర్వోరా మడిగాచిదివి, వరమేమి సొంత వాదిని వేదివే, నేర్వోరా. పుట్టినటువంటి బిడ్డను ఇలా గన్నించు. బిడ్డలు కలగాలని స్త్రీమూర్తులు ఏం చేస్తారో తెలుసిన? సంతతి గైగా వింతురు కాంతను, సంతతి గైగా వింతురు కాంతను, పుణ్యవ్రతాధికములంతయో వంతున కన్న కుమారుల అంతముగా వ్యాధులే జలాధరమాదునా, జలాధరమాదునా, బిడ్డలను ఏటి పాలు చేస్తే అంతటి భారాన్ని అంతటి దుఃఖాన్ని కూడా నా మనస్సులో పెట్టుకొని ఎంతగా కుమిలిపోయాను. ఆ బిడ్డలను ఎత్తుకోవాలని లాలించాలని ఎంత ఎదురు చూశాను. ఎక్కడైనా ఏ స్త్రీ అయినా బిడ్డల కలాలని వ్రతాలు నోములు పూజలు చేసి పుట్టబోయేటువంటి బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. కానీ జాహ్నవి ఎంత పని చేశావు? పుట్టినటువంటి బిడ్డలను 7 మందిని ఏటి పాలు చేసి ఈ 8వ బిడ్డను కూడా ఈ సంతాన భాగ్యాన్ని కూడా గంగకు అర్పించడానికి వెళుతున్నావా? ఈ మారలా జరగదు. నేను కానివ్వను. నా బిడ్డను నాకివ్వు. ఆ సంతాన భాగ్యాన్ని నాకు అప్పగించి ఇక్కడ నుంచి కదలు. ఏమయ్యా, సంతాన భాగ్యాన్ని అప్పగించాలా? మహారాజు వై ఉండి నీకు చెప్పినటువంటి మాటను మైమరచి ఎంతటి పని చేశావు? బిడ్డలను ఇవ్వమని కదా కోరుతున్నావు. అయితే నేను చెప్పినటువంటి మాటను మరిచిపోయావు కనుక సమయభంగమున కట్టు చెప్పిదివి జనదనే మహారాజా, సంతాన భాగ్యాన్ని మీకు అప్పగించడానికి సిద్ధమై బయలుదేరి కదలి వస్తున్నాను.
వచ్చేటువంటి సమయానికంతా కూడా మీరు అడ్డు తొలగి నాకు అప్రియమైనటువంటి మాటలు పలికారు కనుక మీకు నాకు ఉండేటువంటి రుణానుబంధం ఇంతటితో తెగిపోయింది. వెళ్ళి వస్తాను. ఆగో, వెళ్ళబోయేటువంటి ముందుగా బిడ్డలను ఎందుకు ఏటిపాలు చేశావు? అసలు నువ్వు మనిషివేనా లేకపోతే రక్కసివా? ఎవరై ఉంటావు? బిడ్డలను ఎలా చేశావే ఆ సంగతి ఏమిటో చెప్పి ఇక్కడి నుంచి కదలు. శంతన మహారాజా, పవిత్రమైనటువంటి పౌర్ణమి నాటి సుదినమ వేళ బ్రహ్మదేవులే వారి యొక్క దివ్యమైనటువంటి పాదసేవ చేయడానికి గంగా భవాని అయినటువంటి నేను బయలుదేరే కదలి వెళ్ళాను. ఆ లోకములోనికి వెళ్ళి బ్రహ్మగారి కాసనాన్ని సమీపించి అతడి యొక్క పాద పద్మాలను భక్తితో పూజించుచూ ఉండగా ఆ లోకములో, ఆ సత్యలోకమునందు చల్లనైనటువంటి పిల్లగాలులు అలా అలా వీచాయి. ఆ వీచినటువంటి ఆ సమయానికంతా కూడా నేను ధరించినటువంటి ఆ జాహ్నవీదేవి, ఆ గంగాదేవి యొక్క శరీరము పైన ఉన్నటువంటి ఆ వరిపము, ఆ వస్త్రము నేలకు అలా వ్రాలిపోయింది. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చటుక్కుమని కళ్ళు మూసుకున్నారు. కానీ అదే సభలో ఉండేటువంటి ఈ శంతనుడైనటువంటి వాడు ఆమె యొక్క శరీర అంద సౌష్ఠవాన్నంతటినీ కూడా తదేక దృష్టితో కనులారా వీక్షిస్తూ అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు బ్రహ్మగారు కోపించి, గంగా, ఎంత పని చేశావు? పవిత్రమైనటువంటి ఈ లోకమునందు అపవిత్రము గావింపబడుతున్నది కదా నీ కారణము చేత నీవు ఈ లోకానికి రావడం, నీ అందచందములన్నిటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చూడడం, ఇది అపవిత్రము గావింపజేయడము కాదా? అయితే శాపం అనుభవించక తప్పదు. వగలు కలిగినటువంటి నీ శరీర అందము చేత ఆ యొక్క శంతనుడైనటువంటి వాడే అతడు మహాభిషుడు అనేటువంటి వాడు. ఆ మహాభిషుడు అనేటువంటి వాడికి ఇల్లాలవై కొద్ది రోజులు చరించదువుగాక గంగా అంటూ తెలియపరిచాడు. ఆనాడు ఆ శాపాన్ని పొందినటువంటి కారణము చేత ఆ మహాభిషుడవే శంతనుడుగా నీవు జనించగా నేను గంగా భవాని అనేటువంటి నేను జాగ్నవి అనేటువంటి పేరు చేత నీ చెంతకు చేరాను. దీనమైనటువంటి వదనము చేత ఆ లోకాన్ని విడనాడి క్రమంగా బయలుదేరి కదిలి వచ్చేస్తుండగా ఆ వచ్చేటువంటి సమయానికంతా కూడా మార్గమధ్యములో అష్టవసువులైనటువంటి వారు వీరు సామాన్యమైనటువంటి వాడు కాదు. అనిరుడు, అనరుడు, సోముడు అనేటువంటి 8 మంది కూడా వీరు అష్టవసువులైనటువంటి వారు. వీరు అమ్మా గంగా భవాని, లోకములు అందరినీ కూడా పవిత్రం చేసేది గంగా అయినటువంటి నీవు విష్ణు పాదములిక్క సమీపములో ఆవిర్భవించినటువంటి గంగా భవాని, పరమేశ్వరుడు సిగనందు అలంకరింపజేసినటువంటి గంగా భవానివి, లోకాన్ని పావనము చేసేటువంటి గంగా భవానివి. నీ గర్భవాసమున మేము పుట్టగాని పుట్టినటువంటి వారిని గతింప చేయమ్మా. మరి ఇదెందుకు కోరుకున్నారయ్యా వాళ్ళంటే, వరుణపుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షుల వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ ఉండేటువంటి కామధేనువుని వారంతా కూడా కలిసి దొంగలించారు. అయితే ఆ దొంగలించేటువంటి సమయంలో 7 మంది కాదు అని నిరాకరించారు. 8వ వాడైనటువంటి ప్రభాసుడు అనేటువంటి వాడు అతని యొక్క భార్య అయినటువంటి ప్రభావతి కోరుకున్నటువంటి కారణం చేత కదలి వెళ్ళి దాన్ని దొంగలించారు. అప్పుడు శాపాన్ని అందించారు. మనుజలోకములో జనించెదరుగాక అని చెప్పి శాపం అందించారు. ఆ శాపాన్ని వినటువంటి మరుక్షణమే ఆ 7 మంది కూడా ఈ దోషం మేము చేయలేదు, 8వ వాడే చేశాడు అన్నారు. అప్పుడు ఆ మహానుభావుడు ఈ 7 మంది పుట్టంగానే గతిస్తారు, 8వ వాడు మాత్రం చిరకాలం ఉంటాడంటూ తెలియపరిచారు. ఇందిరారమణ గోవింద అలా పుట్టినటువంటి ఈ 8వ బిడ్డను మీకు అర్పించడానికి, మీకు అందించడానికి బయలుదేరి కదలి వచ్చినటువంటి ఆ సమయానికంతా కూడా సమయభంగము చేసి నా మాట కడ్డు చెప్పి నాకు అప్రియం పలికి నా మనసు నొప్పించారు కనుక నేను వెంటనే బయలుదేరి కదలి వెళుతున్నాను. అయితే వెళ్ళబోయేటువంటి ముందు ఒక మాట, ఏ బిడ్డను నా వెంటే తీసుకుని వెళతాను. తీసుకుని వెళ్ళి సకల విద్యాబుద్ధులన్నిటిని కూడా నేర్పించి మరలా తీసుకొని వస్తాను. ఎందుచేతనంటారా, మగవారి చింత బిడ్డలు పెరగాలంటే కష్టం, మరి ఆడవారి దగ్గర ధనం ఉండాలంటే కష్టం. అందుకని ఈ బిడ్డను నేనే పెంచి పెద్ద చేస్తానని చెప్పి ఆ జాహ్నవీదేవి, ఆ గంగా భవాని ఆ బిడ్డను తొట్టుకొని మెల్లగా బయలుదేరి కదలి వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి సమయమున
అనేక విధాలైనటువంటి విద్యాబుద్ధులన్నింటినీ కూడా అవలీలగా బిడ్డకు నేర్పించడానికి సిద్ధమైంది. వేద వేదాంగములన్నింటినీ కూడా అవలీలగా అవపోసలు పట్టిస్తూ సరవేదమనేటువంటిది, బాణ శరములనేటువంటివి, బాణ సంధానము చేయగలిగినటువంటిది, బాణములు విడవగలిగినటువంటివి, ఆ విద్యనంతటినీ కూడా ఆ పరశురాముల వారి దగ్గర అవలీలగా నేర్పించింది. పసివాడైనటువంటి ఆ బిడ్డను అంతై పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ సమయంలో గంగా భవాని కూడా దూరమైంది కదా, అనగా జాహ్నవీదేవి దూరమై ఉన్నది కదా, ఇక బిడ్డ కూడా దూరమయ్యాడే అనేటువంటి చింతలో ఒక రోజున అలా నదీ ప్రవాహ సమీపంలోనికి చేరుకున్నాడు. అక్కడ బిడ్డ ఆనందంగా హాయిగా అటు 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 తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగేటువంటి సమయానికంతా కూడా ఆ బిడ్డను చూడగానే ఆహా, నా కుమారుడే కనుక నా చింత ఉండి ఉంటే ఎంత పెద్దవాడే ఉండేటువంటి వాడేమో అనుకున్నాడు ఈయన. ఇటువైపు నిలబడి ఒడ్డున నిలబడి ఆ బిడ్డను చూసి అనుకుంటుంటే అవతల ఒడ్డున ఆ గంగానదిలో అటు ఇటు తిరుగుతూ ఆడిస్తుందట గంగా భవాని. ఆ పిల్లవాడికి కూడా ఈయనను చూడగానే మా తండ్రి గారి సమక్షమున ఉండినా ఎంత బాగుండునో కదా అనుకున్నాడు. ఆ అనుకున్నటువంటి సమయానికంతా కూడా అక్కడికి జాహ్నవీదేవి రాణి వచ్చింది. ఇరువురిని కూడా కలిపింది. ఏమండి, మీ చెంత నుంచి తీసుకుని వచ్చినటువంటి బిడ్డను పెంచి పెద్ద చేశాను, ఇదిగో మీకు అప్పగిస్తున్నాను అంటూ ఆ బిడ్డను అప్పగించింది. ఆనందంగా దాహాప్తిలో ఉన్నటువంటి వారికి, దాహంలో ఉన్నటువంటి వారికి, ఆకలిలో ఉండేటువంటి వారికి ఆహారం దొరికినట్లుగా, దప్పికలో ఉన్నటువంటి వారికి నీరు దొరికినట్లుగా, కష్టకాలంలో ఉన్నటువంటి వారికి చేయూత దొరికినట్లుగా బిడ్డ తన చెంతకు రాగానే ఆనందంతో అవధులు దాటిపోయాడు. రథంలోనికి ఎక్కించుకున్నాడు, అంతఃపురము చేరాడు. హస్తినాపురి పట్టణంలోనికి చేరి పురప్రజలందరికీ కూడా ఒకసారి ఆ బిడ్డను చూపించి యువరాజ్య పట్టాభిషేకాన్ని అంతరంగ వైభవంగా నిర్వహించాడు. ఇందిరారమణ గోవింద. హాయిగా కాలం గడిచిపోతుంది. వేటాడడం రాజు ధర్మము కనుక ఒక రోజున పరివారానంతటినీ కూడా తొక్కుని శంతన మహారాజు గారు క్రమక్రమంగా అతని యొక్క ప్రయాణాన్ని సాగించి యమునా నదీ తీర ప్రవాహ సమీపంలోనికి చేరుకున్నారు. అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి చేత గడపట్టుకుని పడవ తోలుతూ ముందు కదిలి వస్తుంది. ఆమెను చూడగానే ఆ చూసినటువంటి సమయమున ఆమె కందాన్ని చూసినటువంటి శంతనుడు అంటాడు, అతను సమ్మాగ నస్రంబనదగో అయ్యారే ప్రియేటి కొయ్యారే అతను సమ్మాగ
ఈమె చేతికి పడవతోరేటువంటి గడన పట్టిస్తాడా? అతనుడు దుండగేడు. ఆ మన్మధుడు ఉన్నాడే, బాణములు వేస్తూ ఉంటాడు. ఆ బాణములు వేసినప్పుడు ఎదుటి వారికి కోరిక కలుగుతూ ఉంటుంది. అందుకని అతనుడు దుండగేడు హరినాక్షి వివాహితయో తదన్యయా సుతుడు గలాడు మోహముగు చూదు మంచయో చెడ్డయా నిరూపితముగ పెళ్లి ఆడిన సతి నన్ను సమ్మతించును ప్రసానత వేడి నిరాకరించును. ఏది ఏమైనా ఆమె చెంతకు చేరితే ఒకవేళ ఆ అందమైనటువంటి రూపాన్ని చూసినటువంటి సమయమున నా మనస్సులో కోరిక కలగగా ఒకవేళ పెళ్ళాడాలని అనింది అనుకో, ఆ అనేటువంటి సమయమున ఆమెకు ఒకవేళ ఇదివరకు వివాహమైందేమో, వివాహమై ఉంటే నన్ను సమ్మతిస్తుందా? ఒకవేళ వివాహం కాకపోతే ఇదివరకే నాకు ఒక కుమారుడు ఉన్నాడు కనుక ఆమె అంగీకరించునా అని ఎటూ పాలుపోక అడుగు ముందుకు వేయలేక అలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ వచ్చేటువంటి సమయానికంతా కూడా ఈ పడవనేటువంటిది మెల్లగా ఒడ్డుకు చేర్చింది. ఆమె దగ్గరికి చేరాడు. ఆ అందమైనటువంటి రూపం చూశాడు. అమ్మాయి, నీ తల్లిదండ్రులు ఎవరు? నీ నివాస స్థానం ఎక్కడా అంటూ ప్రశ్నించారు. అల్లంత దూరంలో తన నివాసాన్ని దాశరాజు గారు తన తండ్రి గారని చెప్పి తెలియపరిచింది. అయితే సుందరి, ఈ సమయంలో హస్తినాపురి పట్టణాన్ని పరిపాలనా విధానం గావించేటువంటి శంతన మహారాజులమైనటువంటి మేము ఇలా కదిలి వచ్చి ఉన్నటువంటి తరుణమున ఎందరో కదిలి వస్తున్నారు. వచ్చినటువంటి వారు ఈ పడవతోనేటువంటి వృత్తిలో ఉన్నారు కదా, మరి సుంకం చెల్లిస్తూ ఉన్నారు. అంటే కొంత డబ్బుని రాజుగారికి అందివ్వాలి, అలా ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చేటువంటి వారు ఎందరో వస్తున్నారు, కానీ ఎన్నడూ కూడా నీవు కనబడనే లేదు. రాజసుంకం అనేటువంటిది చెల్లించలే లేదు. ఈ రాజసుంకం అనేటువంటిది చెల్లించలేదు గనక ఇప్పుడు నాకు రాజసుంకం అనేటువంటిది నీవు చెల్లించాల. అయితే అది డబ్బు అనుకుంటున్నావేమో. సుందరి, ఇటు చూడు. సొమ్ములో లేకయే సహజ సోదరి వైనను మరాపు సొమ్ములో లేకయే సహజ సోదరి వైనను మరాపు లతాంగే భవత్కులమితి నివాసం మెట న్యాయమిగతియో సంగుమిది న్యాయమిగతియో సంగుమిదే శనివార రాజసుంకముగా మోది పానగామిది ముదియా మోది పానగామిది ముదియా ఇంత సౌందర్యముతో ఇంత అందముతో ఇంటికి అగ్గుపడుతున్నటువంటి ఈ సందర్భమున ఆహా సుందరి, నీ మోవి పానకాన్ని నాకు అందించి నన్ను ఆనందపరచవన్నాడు. ఆ మాట వినగానే సిగ్గు బిడియముతో పిణవేసుకున్నటువంటి ఆమె నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. అయితే నిన్ను పెళ్ళాడ కోరదలిచి ఉన్నాను, నిన్ను వివాహం చేసుకోతలంచాను. సత్యవతి, మరి నీవేమంటావు? తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞగా శిరసావహించి ఈ పడవతోనేటువంటి వృత్తిలో జీవితాన్ని కొనసాగింపచేస్తున్నాను. మా తండ్రి గారికి ఆజ్ఞ అయినట్టయితే నాకు కూడా సమ్మతమే అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోయింది. ఇక దాశరాజు గారిని సమీపించడానికి వడివడిగా బయలుదేరి కదలి వెళ్ళాడు శంతన మహారాజు గారు. అక్కడ నుంచి
ఎప్పుడైతే వెళ్ళారో లేదో ఆ వెళ్ళినటువంటి సమయానికంతా కూడా ఆ దాసరాజు గారి గుడారాన్ని సమీపించారు. అక్కడ ఉండేటువంటి వెంట కదలి వచ్చినటువంటి సేవకులు మహారాజు గారు వచ్చారని చెప్పి తెలియపరిచారు. అంతఃపురములో ఉండవలసినటువంటి మహారాజు గారు ఈరోజు మా గూడెం దగ్గరికి వచ్చారేమిటా అని దాసరాజు గారు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆనందపడిపోతూ, మహారాజా మహారాజా వచ్చారా మహారాజా, అయితే మీరు కూర్చోదగినటువంటి ఆసనం కూడా లేదే అని తడబడి పడిపోతూ తన శరీరం పైన వేసుకున్నటువంటి కండువాని యువతలకు తీసి అక్కడ ఒక వస్త్రాన్ని ఒక పీట పైన పరిచి, మహారాజా చేరి కూర్చోండి. దశరాజా ఎక్కడ ప్రవదలుతోంది, ఆ అమ్మాయి నీ కూతురేనా? మా కూతురే మహారాజా. అయితే ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమన్నా అనిందా మహారాజా? ఏమన్నా అనింటే చెప్పండి, సాయంకాలం ఇంటికి రాగానే చీవాట్లు పెడతాను. నన్నేమీ అనలేదు, కానీ ఆమెను వివాహం చేసుకో తలంచి మరి ఇక్కడ దాకా వచ్చి నీ అభిప్రాయం ఏమిటో అడుగుదామని చెప్పి కదలి వచ్చాను. దశరాజా మరి నీవేమంటావు? ఆ మాట చెవినబడగాని వెనక నుంచి ఒక పలుకు వినబడింది. ఏమంటావు? ఇలా రండి. ఇల్లాలు లోపలికి వెలిచింది. గబగబా దాసరాజు లోపలికి పోయాడు. ఏమిటే కొద్దిగైనా ఆలోచన లేదా? అక్కడ మహారాజు గారితో మాట్లాడుతూ ఉంటే నీవేమిటి ఇలా పిలుస్తావు? ఏమండి ఆయన పెళ్ళి ఏదేదో అంటున్నాడు. ఆయనకి ఇప్పటికే పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. మన అమ్మాయిని ఇవ్వాలంటే మన అమ్మాయికి పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని రాజసింహాసనం పైన కూర్చుండబెడతానని మాట ఇవ్వమని చెప్పండి. అట్లాగైతే మన అమ్మాయిని ఇస్తామని చెప్పండి. ఏమిటి నీ మాటలు? మహారాజు గారు వింటే విననివ్వండి, ఉన్నదే అడుగుతున్నాం, వెంటనే కనివ్వండి అంటూ ముందుకు పంపించింది. గబగబా యువతలే కదిలి వచ్చాడు. ఇల్లాలు చెప్పినటువంటి మాటలు చెప్పగానే దాసరాజు గారు మాట త్రిప్పుకొనలేక ఆలోచన చేస్తూ ఉండేటువంటి ఆ సమయానికంతా కూడా గ్రహించాడు శంతన మహారాజు గారు. నాకొక్క కుమారుడు కలిగి ఉన్నాడు కదా, అందుకని ఈ సంశయమని. దాసరాజు గారు కూడా అదే నిజమని చెప్పి తల ఊపాడు. చెట్టంత కుమారుడికి అన్యాయం చేయలేకపోయాడు. ఆగమేఘాలతో పరివారాంతటిని కూడా తొక్కుని అంతఃపురము చేరిపోయాడు. తన యొక్క ఆంతరంగికమైనటువంటి మందిరములోనికి చేరుకొని ఎంతో బాధపడుతూ తన మనసులో తాను కుమిరిపోతూ ఇతరులకెవరికి కూడా చెప్పుకోలేక నేనేటికి వేటకై పోయే యమునా నదే తీరము మానుగా సత్యవతి సత్యవతీదేవిని ఎందుకు చూడవలే? ఒకవేళ నిజముగానే సత్యవతిని చూసి నా మనస్సులో కోరిక కలిగినే అనుకో, కలిగినటువంటి సమయమున ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి నాకు బుద్ధి ఎందుకు పుట్టవలే అని ఆంతరంగమైనటువంటి మందిరములో అలా కుమిలిపోతూ ఉండగా ప్రక్కన ఉండేటువంటి సేవకాజనమంతా కూడా ఈ విషయము తెలుసుకుని ఆ మాట ఆ నోట పడి మరి యువరాజు అయినటువంటి గాంగేయునిక చెవిని చేరి అక్కడ ఆగింది. మా తండ్రి గారిక ఆంతరంగికమైనటువంటి మందిరములో ఈ విధంగా బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే తెలుసుకుంటాను. గబగబా కదిలి వచ్చాడు గాంగేయుడు. తండ్రి గారిని సమీపించారు. తండ్రి గారి పాదపద్మాలకు నమస్కరించాడు. తండ్రి, ఏమిటి మీ చింత? ఎందుకు బాధపడుతున్నారు? నాయన, ఏమని చెప్పగలను? ఈ సమయంలో కన్నకుమారుడమైనటువంటి నీవు నా మనస్సులో ఉండేటువంటి బాధని తెలుసుకోవడానికి ఇక్కడ దాకా కదలి వచ్చావు. అయితే ఒక మాట నాయనా, ఇక్కడ శంతన మహారాజు గారు అంటారు, ఏకపోత్రోడన్న పాచుడో ఎందేనొక రూపడ నీకు తోడుగా పోత్రుల నే పడయదలాంచినాడ
అయితే నీవు ఒక్కడివే నా కుమారుడివి, నీకు తోడుగా కొంతమంది బిడ్డలను తమ్ములను నీకు అందించాలని చెప్పి యోచించి ఆలోచన చేశాను. అయితే మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను సత్యవతీదేవిని పెళ్లి చేసుకోవాలి అన్నాని అనుకో, ఆ మాట విన్నాడి అనుకో, చెట్టంత కుమారుడు మనసు చిముక్కుమని చెప్పి బాధపడుతుందేమో అని చెప్పి ఈయనేమంటాడు, ఏకపోత్రోడన పచుడు ఎందేనో కరోబట నీకు తోడుగా గంగానందన బిడ్డలను 8 మందిని కనేటువంటి ఆ జాహ్నవీదేవి 7 మందిని తనలోనే కలుపుకున్నది. నిన్ను ఒక్కడి మాత్రమే నాకు అందించింది. ఒక్క కుమారుడు కాదు, ఒక కన్ను కాదన్నారు కదా పెద్దలు. అందుకని నీ తోడుగా, నీకు తోడుగా కొంతమంది తమ్ములను అందించాలనేటువంటిది నా సంకల్పం అన్నారు. ఆ మాట వినగాని, తండ్రి ఇదేనా మీ అభిష్టము, ఇదేనా మీ కోరిక, అయితే నెరవేర్చడానికి గాంగేయుడు వెనకాడేటువంటి వాడు కాదు. ఈ అంతఃపురములో, ఈ రాజ్యములో, ఈ హస్తినాపురి పట్టణంలో మీ మనస్సుకు బాధని నొప్పిని పెట్టించినటువంటి వారు ఎవరైనా సరే ఇప్పటికే నా ఖడ్గానికి ఆకుతీ ఉండేటువంటి వాళ్ళు. కానీ మీ మనోభిష్టాన్ని విధంగా అడుగుతున్నారు కనుక, అయితే తండ్రి నేను కూడా మీ అభిష్టాన్ని, మీ కోరికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అదేమిటంటున్నారా, వ్రతములు జపములు తపములు పితృసేవకు సాటిగా, వ్రతములు జపములు తపములు పితృసేవకు సాటిగా, పితృదేవో భవయత వేదము వాకునగాది నీ మనోభిమతము దేశు నిక్కమిదయ నా ప్రతిజ్ఞ. తండ్రివైనటువంటి నీ కోరిక నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుచేతనంటారేమో, వ్రతములు జపములు తపములు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా పితృసేవకు సాటిగా, పితృదేవో భవయతుంచు వేదము వాకునుగా. ఇది మీరో నేనో ఇంకొకరు చెప్పినటువంటి మాట కాదు తండ్రి, వేదమునే వాక్కుని ఉన్నాయి. మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి ఆలోక్తిని అనుసరించి మీ కోరికను, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి ఈ కన్నకుమారుడైనటువంటి గాంగేయుడు సిద్ధంగా ఉన్నాడు తండ్రి. వెంటనే బయలుదేరి కథలు వెళతాడు. ఏదో ఒక విధంగా ఆ దాసరాజును ఒప్పించి మెప్పించి తన కుమార్తె అయినటువంటి ఆమెను, ఆ సత్యవతీదేవిని నా వెంట తొట్టుకుని వస్తాను తండ్రి అంటూ తెలియపరిచి, ఇక్కడ గాంగేయుడు బయలుదేరుతూ ఉండగా అక్కడ ఆమె ఒంటరిగా యమునా నది తీర ప్రవాహ సమీపంలోనికి చేరుకొని అనుకుంటున్నదట, సహజమైనటువంటి ఆలోచన విధంగానే తనను వివాహం చేసుకుంటానని, తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఉన్నాడేమో. ఆ మాట ఇచ్చినటువంటి కారణం చేత నిజంగానే ఆయన వస్తాడా, వస్తే నన్ను పెళ్లి చేసుకుంటాడా, ఇది జరుగుతుందా, ఇది నిజంగా జరిగేటువంటి స్థితేనా అని ఒక్కసారి అనుకుంటుంది మనస్సులో. ఇంకొకసారి ఇంకొక ఆలోచన చేస్తుంది. ఏదేమైనా ఆయనేం సామాన్యుడా, మహారాజు, హస్తినాపురి పట్టణాన్ని పరిపాలనా విధానం చేసేటువంటి వాడు. అటువంటి ఆయన సామాన్యమైనటువంటి ఈ దాసరాజు గారికి కుమార్తెనటువంటి సత్యవతి పైన ప్రేమ కలిగి పెళ్లి చేసుకుంటాను అన్నారంటే నిజంగా నమ్మాలా? ఏది ఏమైనా నీటిపైన రాసినటువంటి రతలు, నీటిలో వేసినటువంటి మూటలు తేలడం అనేటువంటిది ఎంత సహజమో మహారాజు గారి మాటలు కూడా అంత సహజమే అనుకున్నది.
అనుకొని తన మనస్సులో ఆంతరంగికంగమైనటువంటి ఆ హృదయములో ఆలోచనలో పడుతూ మునిగి తేలియాడుతూ ఆ ఆలోచనలో అటు ఇటు ఆలోచనలో మునిగి తేలుతుండేటువంటి ఆ యొక్క సత్యవతీదేవి తన మనస్సులో తన అంతరంగములో అనుకుంటుంది ఈ విధంగా, అందరాని పండ్ల కాసింప ఫలమేమి అలగాలిలో వేడ నల్ల సాధకమేమి, అందరాని పండ్ల కాసింప ఫలమేమి అలగాలిలో వేడ నల్ల సాధకమేమి, అందరాని పండ్ల కోసం ఎదురు చూస్తూ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సమయంలో ఆయన నా కోరిక నెరవేరుస్తాడని చెప్పి ఆలోచన చేయడం కూడా అలాగే ఉంటుంది. అంతేకాకపోయినా ఈ సత్యవతీదేవి అనుకుంటున్నది, ఏమని ఆలోచిస్తుందామే, పురుషుల నమ్మరాదు, పురుషుల నమ్మరాదు. ఒకసారి మనసుకేమో రాజుగారు వస్తారు పెళ్లి చేసుకుంటారు అని ఒకసారి మనసు అనుకుంటుంది, ఇంకొకసారి ఏమో నిజమైనటువంటి మాట ఏమిటంటే ఆడవారు తొందరగా మగవారి మాట నమ్మడం అనేటువంటిది సహజం, దానిని ఇది సత్యం. పురుషుల నమ్మరాదు పువ్వుబోడుల నిర్మల చిత్తరుతులు తమాగ బీజముల దావత జల్లి సత్యవాక్యపయోదన జలదారుల అమృత కిరణాన్వయ ఖ్యాతి నగ్ని కల్పి ఇంతకాలం ఉండేటువంటి వంశానికి అనలేనటువంటి కీర్తిని వైభవం కలిగినటువంటి దాని అంతటిని కూడా వినాడి సామాన్యమైనటువంటి దాసరాజ కుమార్తెను పెళ్లాడతాడనేటువంటి ఆలోచన కూడా నిష్ప్రయోజనమే అని చెప్పి ఇక్కడ ఏమి నదీ ప్రవాహ సమీపములో అలా డోలాయమైనటువంటి ఆలోచన విధానములో తేలియాడుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలోని ఇక అంతఃపురము నుండి రథాన్ని సిద్ధపరచుకొని గంగాదేవి కన్నకుమారుడైనటువంటి ఆ గాంగేయుడు అతడే దేవవ్రతుడు, ఇక్కడ భీష్ముడు కాబోతున్నాడు. ఆ కాబోతున్నటువంటి ఆయన ఆ గాంగేయుడు వెంటనే పరివారంతో తోడ్కొని ఆగ మేఘాలతో కదలి వచ్చేస్తున్నాడు దాసరాజు గారి యొక్క నివాస స్థానంలోనికి. రథానందరిని సిద్ధపరుచుకున్నాడు, పరివారాలందరినీ కూడా తోడ్కున్నాడు. దాసరాజు గారి యొక్క సమీపంలోనికి చేరుకున్నాడు. దాసరాజా వచ్చినటువంటి గాంగేయుని చూడగానే విషయమంతా కూడా అవగతమైంది. అయితే దాసరాజును చూసినటువంటి గాంగేయుడు అంటాడు, నాయనా ఇలా కదిలి వచ్చినటువంటి కారణం ఏమిటయ్యా అని ప్రశ్నలు వేసుకుంటూ మనసుల్లోని ఆలోచన చేసుకుని ఎదురుగుండా నిలబడ్డారేమో. యువరాజును చూసినటువంటి సమయమున దాసరాజు అంటారు, ఏమయ్యా యువరాజా ఇలా కదిలి వచ్చారే, ఏమిటి మీ రాక గమనము అంటాడు. దాసరాజా తెలిసి ఉన్నది కదా, మా తండ్రి గారు మిమ్మల్ని అడగడం మరి మీరు నిరాకరించడం అనేటువంటిది జరిగి ఉన్నది కదా. నీ కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని మా తండ్రి గారికి వివాహం జరిపించడానికి నీకు చింత ఏమిటి, నీకు వచ్చినటువంటి బాధ ఏమిటన్నాడు. అయ్యా మా కోరిక ఒకటి, మీ తండ్రి గారికి చెప్పాం, మీకు కూడా చెబుతున్నాం. మా అమ్మాయి సత్యవతీదేవిని మహారాజంతటి వాడైనటువంటి మహారాజైనటువంటి ఆ శంతనుడు అనేటువంటి వాడికి ఇవ్వడానికి మాకు అన్ని విధాలుగా ఆనందమే. అయితే మా అమ్మాయికి రాబోయేటువంటి రోజుల్లో బిడ్డలు కలుగుతారు కదా, బిడ్డలు పుడతారు కదా, ఆ పుట్టినప్పుడు మా అమ్మాయికి పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని రాజసింహాసనంలో కూర్చుండబెట్టండి, అలా పెట్టితేనే మా బిడ్డలను కూర్చోబెడితేనే మా అమ్మాయిని ఇస్తాము అనేటువంటి మాట అన్నాం. అంత తప్ప వేరొక్క మాట అనలేదు. ఆ మాటకు మాట త్రిప్పుకొనలేక మీ తండ్రి గారు కదలి వెళ్ళిపోయారు. ఆ మాట అనగానే దాసరాజా ఇదేనా నీ చింత, అయితే బాధపడవద్దు. మా తండ్రి గారిని అడిగినటువంటి మాటకు సమాధానంగా నేను చెబుతున్నాను. అదేమిటంటున్నావా, అక్కరలేదు నాకు పరమాత్ముని సాక్షిగా రాజ్యము నికమమేది నీ వరుణాచి
మన సంశయంబు అభిమతం పడగూర్పుము నాదు తండ్రికి. మా తండ్రి గారి కోరికను తక్షణమే నెరవేర్చు, ఆలస్యం చేయవద్దు. రాబోయేటువంటి రోజులలో మీ అమ్మాయికి పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని రాజ్య సింహాసనం పైన చేరి కూర్చుండబెడతామంటూ తెలియపరిచారు. అయితే దాశరాజా మాట విని, గంగయ్య పుట్టబోయేటువంటి సంతాన భాగ్యాన్ని నీకు రాజ్యం అక్కర్లేదంటున్నావు కనుక రాజ్యసింహాసనం పైన కూర్చుండబెడతావు, కానీ నీవు రేపో మాపో పెళ్లి చేసుకుంటే అప్పుడు స్థితిగతులు ఏమిటి? అప్పుడు నీ బిడ్డలు అయ్యో సింహాసనం నాది, రాజ్యము మాది, మా తండ్రి గారి ఆస్తిలో మాకు కూడా హక్కు ఉంది అన్నట్టుగా అడిగితే ఆ అడిగినటువంటి సమయమున మరి ఏం చెయ్యాలి? దాశరాజా నువ్వు బాధపడవద్దు. రయ్యా పెళ్ళియాడిన కదా మరి సంతతి కల్గొట్టేదికేని ఉరకే కరులాడగానేలా అదటులు చందన క్షమారమనోడే అల్లుడ గుట్ట కానను పేరక భాగ్యమున్నదే. నువ్వు చింతపడవద్దు, జీవిత కాలమంతా కూడా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అంటూ తెలియపరిచారు. దేవతలందరూ కూడా ఆకాశ వీధిలోని కదిలి వచ్చేశారు. ఒకసారిగా పూల వర్షాన్ని కురిపించారు. అచ్చరు గంధర్వవరులు బాడి అమరులు చెవిరులు, అచ్చరు గంధర్వవరులు బాడి అమరులు చెవిరులు, పెద్దలాగుతగ దిగి దిగి లోమని తగనాడిరి అచ్చరులో. ఆకాశ వీధిలో నుండి దేవతలందరూ కూడా భీష్ముడు 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 అని పలుమాటలు పలికారు. సత్యవతీదేవిని రథంలోనికి ఎక్కించుకొని అంతఃపురములోనికి తెచ్చి తండ్రి గారి సమక్షంలోనికి నవవధువుగా మరి కళ్యాణ తిలకము తీర్చిదిద్ది శంతను మహారాజు గారికి సత్యవతీదేవికి వివాహ మహోత్సవానికి అంగరంగ వైభవంగా అని ఏర్పాట్లు చేయగా ఇంతటి ఘనకార్యము చేసినటువంటి ఆ కుమారుడు చేసినటువంటి ఘనకార్యానికి శంతను మహారాజు గారు సంతోషించి తన మందిరంలోనికి చేరబిల్చుకొని ఆలింగనం చేసుకొని, నాయన కుమార గంగయ్య దేవతలందరి చేత భీష్ముడు అనేటువంటి ఖ్యాతిని గడింపజేసినటువంటి వాడవు, నీ కీర్తిని చిరకాలము కూడా అందరూ కూడా వైభవంగా తెలియపరుచుకుంటారు నాయన అని కుమారుని ఆశీర్వదించి, కురుకుల వర్ధన గంగానందన కుమారుడ వననీపే నా కోర్కని కురుకుల వర్ధన గంగానందన కుమారుడ వననీపే నా కోర్కని కురుకుల కన్నకుమారుడు అయినటువంటి ఆ గంగిని చెరబిల్చుకొని బిడ్డను ఆశీర్వదించి, నాయన నా కొరకు ఇంత త్యాగాన్ని చేశావు, రాజ్యం అక్కర్లేదని చెప్పి నిరాకరించావు, అంతేకాకపోయినా చిరకాలం కూడా వివాహం చేసుకోకుండా ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతానని చెప్పి నిర్ణయించుకున్నావు కనుక నీవు స్వచ్ఛంద జీవి వగుదువుగాక. ఇలాంటి కుమారుడు లోకమందు ఉండుట అరుదు. శ్రీరామచంద్రమూర్తి 14 దండకారణ్యాలకు వెళ్ళి మరలా కదిలి వచ్చి రాజ్యాన్ని అభిషక్తిని గావింపజేసుకున్నాడు. అలాంటి వారిలో పూర్ణుడైనటువంటి ఆ కుమారుని దగ్గర నుంచి యాతి మహారాజు గారు తన యొక్క యవ్వనాన్ని స్వీకరించి మరి కొంతకాలమైనటువంటి తర్వాత కుమారునికి
ఆ యవనాన్నిచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు. కానీ నీవు చేసినటువంటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చిరకాలము కూడా దేవతలందరూ కూడా కీర్తించేటువంటి వైభవాన్ని కలిగినటువంటి గాంగేయ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మరణం అనేటువంటిది నీకు నీవుగా కోరుకునేటువంటి దాకా నీ దరిదాపులకు రాకుండా ఉండుగాక అంటూ తెలియపరిచారు. ఆ హస్తినాపురి పట్టణమనందు శంతన మహారాజు గారికి సత్యవతీదేవికి అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. ఇందిరారమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా కలిసి మంగళీరాజనములతో ఈ విధంగా స్వామివారికి అందింపచేస్తూ ఉన్నారు. భావములో భక్త్యమున గోవింద గోవింద ఎని కొలువవు మనస భావములో భక్త్యమున విష్ణుని మహిమనే నిహిత కరమమతో విష్ణుని విష్ణుని మహిమనే నిహిత కరమమతో విష్ణుని అచ్చుతోటి తడే ఆదియోన జమ అచ్చుతోడే అసురాట గాడి అచ్చుతుడు శ్రీ వెంకటాద్రి అచ్యుత అచ్యుత శరణ దేవుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానమున మరి ఈ యొక్క హరికథ కార్యక్రమానికి వాద్య సహకారం అందించినటువంటి హార్మోనియం కళాకారైనటువంటి మా తండ్రి గారు ఏ కుళ్ళాయప్ప గారు, వైలం వాద్యం పైన అన్నగారు ఉదయ్ కుమార్ గారు, తబలా పైన మరి నాగభూషణం గారు సహకరించారు. మరి ఈ సమయమున శ్రీకాంతాయ కళ్యాణదయనిదేద్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంగ